అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకు పడమటిపల్లెలకు జీవనాధారం అయినటువంటి దద్దనాల ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తిగా ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని నిర్లక్ష్యం చేసి ఇక్కడ రైతులకు బాగా ఇబ్బందికరంగా వర్షాలు పడక లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయక దాన్ని నిరుపయోగం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదో వర్షాకాలంలో ఈ సంవత్సరం కొద్దిగా గొప్ప నీళ్ళు వచ్చాయి. అవి కూడా గేట్లు తుప్పుబట్టి ఇప్పుడు ఈ నీళ్లు పూర్తిగా లీకేజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము మన జనార్దన్ రెడ్డి సార్ గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఆ గేట్లు రిపేర్ చేయించి లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ రన్ చేస్తే పడమటిపల్లెలకు ఇక్కడ బనగానపల్లి వరకు చుట్టుపక్కల 10-15 గ్రామాల ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందే విధంగా చేస్తారని 2014 నుండి 18 లోపల బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. 6 నెలల్లో 9 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మించి లిఫ్ట్ రన్ చేయడం జరిగింది. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తిగా ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని నిర్లక్ష్యం చేసి ఇక్కడ రైతులకు బాగా ఇబ్బందికరంగా వర్షాలు పడక లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయక దాన్ని నిరుపయోగం చేయడం జరిగింది. మైనర్ ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఒకసారి ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి కనబరిచి గేట్లు మరమ్మతులు చేపించి కాలువలు, పంట కాలువలు పూర్తిగా ధ్వంసమై నామరూపాలు లేకుండా పోయినాయి. ఇక్కడ బనానపల్లిలో ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుండి దీన్ని మన యొక్క మినిస్టర్ గారితో చెప్పి త్వరలో నీటిని పంపింగ్ చేసి ఇక్కడి ప్రజలను కొద్దిగా తాగునీటికి, సాగునీటికి వచ్చేది సమ్మర్ కాబట్టి ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది పాతపాడు గ్రామ సర్పంచ్ను మహేష్ రెడ్డి మాట్లాడేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.